ఆ రోజు ఎన్నెన్ని డ్రామాలు జరిగాయో మీ అందరికీ కూడా తెలిసిన విషయాలే. ఇదే నంద్యాల మీద చంద్రబాబు నాయుడు గారికి అంతవరకు ప్రేమ రాలా. కానీ నంద్యాలలో ఎప్పుడైతే ఉప ఎన్నికలు వచ్చాయో అప్పుడు హఠాత్తుగా చంద్రబాబు నాయుడు గారికి నంద్యాల మీద ప్రేమ పుట్టుకొచ్చింది. లెక్కలేనన్ని శంకుస్థాపనలు చేశారు, ఓట్ల కోసం గారడీ చేశారు, మనుషులను కొట్టారు, భయపెట్టారు, ప్రలోభాలు పెట్టారు. భారతదేశ చరిత్రలో ఇంతటి అన్యాయమైన, ఇంతటి అరాచకమైన ఎన్నిక బహుశా ఎప్పుడు జరిగిండదో నంద్యాల ఉప ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు. 19 నెలల తర్వాత చూస్తే ఈరోజు నేను మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. ఇదే నంద్యాలలో ఆ రోజు చేపట్టిన 80 ఫీట్ రోడ్డు విస్తరణలో నష్టపోయిన వారికి ఇవాళటికైనా కూడా నష్టపరిహారం ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా 2 చేతులు పైకెత్తి 60 ఫీట్ల రోడ్డు 50% బాధితులకి ఇంకా నష్టపరిహారం అందలేదు. 80 ఫీట్ రోడ్లకైతే ఎవరికీ నష్టపరిహారమే ఇవ్వలేదు. ఓట్లు వేస్తే ఆ రోజు ఇల్లు ఇస్తాము అని చెప్పిన ఇదే పెద్ద మనుషులు ఇళ్ల విషయంలో కూడా పేదవాడిని ఏ రకంగా లూటీ చేశారు, పేదవాడిని ఏ రకంగా దోచేశారు అని చెప్పడానికి ఇదే నంద్యాలే ఒక ఉదాహరణ. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి పేదవాడిని దోచేసే కార్యక్రమం. ఇదే నంద్యాల కూడా కొత్త కాకుండా అదే జరిగింది. పేదవాడికి ఫ్లాట్లు అన్నారు, 300 అడుగుల ఫ్లాటు కట్టడానికి ఎంత అవుతుంది అని అనుకుంటే స్థలం ఫ్రీ, సిమెంట్ సబ్సిడీ రేటు, లిఫ్ట్ లేదు ఫ్లాట్లో. ఇటువంటి పరిస్థితుల్లో కట్టడానికి ఎంత అవుతుంది అని అంటే ఏ కాంట్రాక్టర్ అయినా చెబుతాడు అడుక్కు 1000 రూపాయలు మించదు అని. అటువంటిది 1000కి అడుగు రూపాయలు, 1000కి అడుక్కు 1000 రూపాయలు మించని ఆ ఫ్లాటును అక్షరాల పేదవాడికి అడుక్కు 2000 రూపాయలు చెప్పున అమ్మాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. 300 అడుగుల ఫ్లాటు అడుక్కు 1000 అంటే 3 లక్షల రూపాయలకు పేదవాడికి ఇవ్వాల్సిన ఆ ఫ్లాటు చంద్రబాబు నాయుడు గారు లంచాలు తీసుకొని అడుక్కు 2000 రూపాయలు చెప్పున 300 అడుగుల ఫ్లాటు అక్షరాల 6 లక్షల రూపాయలకు పేదవాడికి అమ్మేశాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. స్కాములు చేయడంలో కూడా పేదవాడిని నష్టపరిచి పేదవాడిని ఎత్తున అప్పులు మోపి ఈ పెద్ద మనిషి స్కాములు చేస్తా ఉన్న పరిస్థితిని ఒక్కసారి గమనించమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను. 300 అడుగుల ఫ్లాటు అడుక్కు 2000 అంటే 6 లక్షల రూపాయలకు పేదవాడికి అమ్ముతా ఉన్నాడు. అందులో 1,50,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుందట, మరో 1,00,000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందట. బాగానే ఉన్నాయి. మరో 3 లక్షల రూపాయలు పేదవాడి తరపున అప్పుగా రాసుకుంటారట. ఆ పేదవాడు 20 సంవత్సరాల పాటు నెల 3,000 రూపాయలు కడుతూ పోవాలట. లంచాలు తీసుకునేదేమో చంద్రబాబు నాయుడు గారు, ఆ లంచాలకు పేదవాడు ఆ అప్పు తీర్చాలట. 20 ఏళ్ల పాటు నెల 3,000 రూపాయలు కడుతూ పోవాలట. ఈరోజు నేను మీ అందరికీ కూడా మాట చెప్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్న స్కామ్ ఇది. మీ అందరికీ నేను ఇవాళ మాట చెప్తా ఉన్నాను. ఇవాళ మళ్ళీ గతంలో పాదయాత్రలో చెప్పినది మళ్ళీ పునరుద్ఘాటిస్తా ఉన్నా.
మీ అందరికీ నేను మాట చెప్తా ఉన్నా, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని నియమాలతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పేదవాడికి ఏదైతే ఫ్లాట్లు ఇస్తున్నారో ఆ ఫ్లాట్లన్నీ కూడా ఎవరు వద్దు అనొద్దండి. ఆ ఫ్లాట్లు మీరు తీసుకోండి. ఆ తర్వాత దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే 3 లక్షల రూపాయలు ఆ పేదవాడి నెత్తిన అప్పుగా ఉందో, ఏదైతే పేదవాడు 20 ఏళ్ల పాటు నెల 3,000 రూపాయలు కడుతూ పోతా ఉన్నాడో ఆ మొత్తం 3 లక్షల రూపాయలు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ రుణాలన్నీ మాఫీ చేస్తాము అని చెప్పి ప్రతి పేదవాడికి హామీ ఇస్తా ఉన్నా. ఇక్కడే అగ్రిగోల్డ్ బాధితులు కూడా చాలా ఎక్కువే. 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు. నా దగ్గరకు వచ్చి అగ్రిగోల్డ్ బాధితులు వచ్చి, అన్న 5 సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో అదిగో డబ్బు వస్తుంది, ఇదిగో డబ్బు వస్తుంది అని ఎదురు చూస్తూ ఉన్నాం. అగ్రిగోల్డ్ బాధితులకు ఈ 5 సంవత్సరాలలో 1 రూపాయి వచ్చిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో. గట్టిగా 2 చేతులు పైకి 1 రూపాయి రాలేదు. పైగా అగ్రిగోల్డ్ బాధితుల ఆస్తులను వాళ్ళ అత్తగారి సొత్తు అన్నట్టుగా ఆయన బినామీలు కాజేస్తా ఉన్న పరిస్థితులు ఇవాళ కనిపిస్తా ఉన్నాయి. ఆ ప్రతి అగ్రిగోల్డ్ బాధితుడికి ఇవాళ నేను చెప్తా ఉన్నా, మీ కష్టాన్ని నేను చూశా, మీ బాధను నేను విన్నా, మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేనున్నాను అని మీ అందరికీ ఇవాళ నేను హామీ ఇస్తా ఉన్నాను. కేశవరెడ్డి బాధితులు వాళ్ళ పరిస్థితి అంతే. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కొలువులో కేబినెట్ మంత్రిగా ఉంటాడు ఆ కేశవరెడ్డి గారి వియంకుడు. ఆ కేశవరెడ్డి గారి వియంకుడు చంద్రబాబు నాయుడు గారి కొలువులో సాక్షాత్తు మంత్రిగా పనిచేస్తారు. ఆ కేశవరెడ్డి ఏమో పిల్లలకు చదువులు చెప్తాను అని చెప్పి వేల రూపాయలు, లక్షల రూపాయలు ఒక్కొక్కరి దగ్గర నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి దోచేసి ఆ తర్వాత యగనామం పెడతాడు. 5 సంవత్సరాలలో కనీసం 1 రూపాయి చంద్రబాబు నాయుడు గారు ఇప్పించాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో. ఇదే నంద్యాలలో కేశవరెడ్డి బాధితులు కూడా వేల సంఖ్యలో ఉన్నారు. అటువంటి వాళ్ళకు కూడా ఏమాత్రం కూడా న్యాయం జరగని పరిస్థితులు ఇవాళ చూస్తా ఉన్నాం. ప్రతి బాధితుడికి నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా, ఖచ్చితంగా రేపొద్దున దేవుడు ఆశీర్వదించిన తర్వాత మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కేశవరెడ్డి దగ్గర నుంచి ఖచ్చితంగా మీకు డబ్బులు వచ్చేట్టుగా చేస్తామని చెప్పి ఖచ్చితంగా హామీ చెప్తా ఉన్నా. ఆ కేశవరెడ్డి ఆస్తులను అప్పనంగా వీళ్ళిష్టం వచ్చిన బినామీలకు వెళ్ళి అమ్ముకుంటే పరిస్థితి చేస్తా ఉన్నారు. ఆ ఆస్తులను మళ్ళీ వెనక్కి తీసుకుంటాం, ఆ ఆస్తులను కక్కిస్తాం, ఆ ఆస్తులు అమ్ముతాం, ప్రతి పేదవాడికి మళ్ళీ న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. ఆటో నగర్ వారికి ఉప ఎన్నికలు వచ్చినప్పుడు పట్టాలు ఇస్తాము అన్నారు. 19 నెలల తర్వాత అడుగుతా ఉన్నా, పట్టాలు ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. నేను ఉప ఎన్నికల్లో చెప్పిన మాటలు ఏ స్థాయిలో ఉన్నాయో ఒక్కసారి గమనించమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్నికలప్పుడు చెప్పిన మాటలు ఆ రోజు మీ అందరికీ బాగా గుర్తే ఉంటుంది. ఫాతిమా కాలేజీలో చదువుతా ఉన్న మెడికల్ కాలేజీ విద్యార్థులను తీసుకొచ్చాడు. ఆ ఫాతిమా కాలేజీ పిల్లలకు ఫీజులు తానే కడతా ఉన్నాడు అని చెప్పి ఇదే ఎన్నికలలో ఉప ఎన్నికల్లో ఆ ఫాతిమా కాలేజీ పిల్లలకు మైకులు ఇచ్చి వాళ్ళ చేత కూడా చెప్పించాడు. ఎన్నికలు అయిపోయాయి. ఇవాళ ఫాతిమా కాలేజీ పిల్లల పరిస్థితి ఏమిటో తెలుసా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చుట్టూ పాపం తిరుగుతూనే ఉన్నారు, న్యాయం జరక్క. ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి ప్రతి అడుగులోనూ మనకు కనిపించింది ఏమిటి అని అంటే మోసం,
మోసం అన్న పదాలు కనిపిస్తాయి చంద్రబాబు నాయుడు గారి ప్రతి అడుగులోనూ. ఇటువంటి పాలన పోవాలి అని ఒక్కసారి మార్పు తీసుకుని రావడం కోసం మీ అందరూ కూడా నడుం బిగించాలి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను ఈ సభా వేదిక మీద నుంచి. మీ అందరితో నేను ఇవాళ ఒకటి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏం జరిగింది అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏం జరిగింది అనంటే రైతన్నలకు గిట్టుబాటు ధరలు లేవు, రైతుల రుణాలు రెట్టింపయ్యాయి. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏం జరిగింది అనంటే గవర్నమెంట్లో ఉన్న ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీలు కాలేదు, పైగా ఉన్న పరిశ్రమలు ఈయన పెంచిన కరెంటు దెబ్బకు మూతపడ్డాయి, ఉద్యోగాలు తగ్గాయి, నిరుద్యోగం రెట్టింపైంది ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏం జరిగింది అనంటే బాబు వస్తే జాబు వస్తుంది అన్నారు, బాబు వచ్చాడు, ఉన్న జాబులు ఊడగొట్టడం మొదలుపెట్టాడు ఈ పెద్ద మనిషి గారి హయాంలో. బాబు పాలనలో ఏం జరిగింది అనంటే ఇంటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు, ప్రతి నిరుద్యోగికి 1,20,000 రూపాయలు ఎగ్గొట్టారు ఈ పెద్ద చంద్రబాబు నాయుడు గారి పాలనలో. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏం జరిగింది అనంటే పొదుపు సంఘాలు బలహీనపడ్డాయి, అక్క చెల్లెమ్మల రుణభారం రెట్టింపయింది, 0 వడ్డీకే రుణాలిచ్చే పథకం రద్దయిపోయిన పరిస్థితులు కనిపించాయి పెద్ద చంద్రబాబు నాయుడు గారి పాలనలో. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏం జరిగింది అనంటే మహిళలకు భద్రత కరువయింది, 5 నిమిషాల్లోనే పోలీసులు వస్తారు అన్న మాట ఎండమావైపోయింది. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏం జరిగింది అనంటే ఒక మహిళా ఎంఆర్ఓ ఇసుక మాఫియాను అడ్డుకుంటే ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే జుట్టు పట్టుకొని ఇడ్చుకొని పోయినా కనీసం కేసులు కూడా పెట్టని పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చూశారు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏం జరిగింది అనంటే ఆయన కళ్ళ ఎదుటనే అదే విజయవాడలో ఆయన కళ్ళ ముందరే ఆయన పార్టీకి సంబంధించిన నాయకులు విజయవాడలో కాల్మని సెక్స్ రాకెట్ నడిపితే ఆ సెక్స్ రాకెట్ నడిపిన ఆ ఎమ్మెల్యేలను కానీ ఆ నాయకులను కానీ కనీసం శిక్షించలేని అసమర్థుడుగా తయారయ్యాడు చంద్రబాబు నాయుడు గారి